అసంతృప్తి. ఐశ్వర్యవంతమైన జీవితం గడుపుతున్న ఒక రాజుకు ఎప్పుడూ అసంతృప్తే, నిరాశ, నిస్పృహలే. సంతోషం, ఆనందం ఏ కోశానా లేవు. దర్బారులో పనిచేస్తున్న ఒక సేవకుడు హాయిగా, ఆనందంగా ఆడుతూ, పాడుతూ పనిచేస్తున్నాడు. రాజు అతన్ని అడిగాడు, ఇంత సంతోషానికి కారణం ఏమిటి? అని. రాజా, నాదేముంది, నేనో సేవకుడిని, నా కుటుంబానికో గూడు 2 పూటలా తిండి ఉంటే చాలు, అంతే కదా. ఈ జవాబు రాజుకు తృప్తినివ్వలేదు. రాజుగారి వ్యధ విన్న ముఖ్య సలహాదారుడు, రాజా, అతను 99 సంస్థ సభ్యుడు కాడేమో. అది తెలుసుకోడానికి ఒక సంచిలో 99 బంగారు నాణేలుంచి అతనింటి గుమ్మం ముందు పెట్టించండి అన్నాడు. మరుసటి రోజు బంగారు నాణేల సంచి చూసి, దాన్ని సేవకుడు ఇంట్లోకి తీసుకెళ్లాడు. సంచి విప్పి ఆశ్చర్యం, ఆనందంతో లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 నాణేలే ఉన్నాయి. 100 ఉండాలి గాని 99 ఎందుకున్నాయని, దానికోసం ఇల్లంతా వెతికి వెతికి అలిసిపోయాడు. ఆ ఒక్క నాణెం కోసం ఇంకా కష్టపడ్డాడు. అలిసిపోతూ కుటుంబానికి దూరమయ్యాడు. సంతోషంగా పనిచేయడం కూడా మరిచిపోయాడు. రాజు ఈ పరిణామానికి కారణం ఏమిటని సలహాదారుడిని అడిగాడు. ఇప్పుడు ఆ సేవకుడు 99 సంస్థ సభ్యుడు అయ్యాడు. సుఖంగా, ఆనందంగా ఉండడానికి తగినంత ధనం ఉన్నా ఇంకా ఎక్కువ కావాలని ఆరాట పడుతూనే ఉంటారు. 99 నాణెములు లేని ఆ ఒక్క నాణెము కోసం తన ఆనందాలనన్నీ కోల్పోయాడు. పేదరికంలో ఉన్నా సంతోషంగా ఉండొచ్చు. ఇంకా కావాలనే అత్యాశ దుర్భరమైన జీవితానికి కారణం అవుతుంది.